ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఓ అని కాలుబూట్లు నాకుతూనే ఉన్నారు ఓ ఎగిరెగిరి పడ్డారు. ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని బ్యాన్ చేసి పడేసాడు. వాళ్ళని బ్యాన్ చేయడమే కాకుండా పట్టుకొని ఏరుకుంటాల దేశంలో పడేస్తున్నారు. అంటే పాకిస్తాన్ కొడుకులకు ఏమైపోయిందనంటే అమ్మా ఇన్ని రోజులు మా ట్రంప్ అనుకుంటేనే మా కింద నేసిపాయనే అన్నట్టు అయిపోయింది దానికి. ట్రంప్ ప్లీజ్ ఇది వెనక్కి తీసుకోవా, కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడవా అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎంతసేపు అవతల దేశాల మీద పడి ఏడ్చుడు, లేకపోతే అవతలోడు ఇచ్చే దాని మీద బతుకుడు తప్పిస్తే గులాంగిరి కావద్దు అనే కాన్సెప్టే ఉండదు ఆమె మైండ్లల్లో. ఇంకొకటి మీరు ఏమైనా పెద్ద పీకిన మునునా ఏది ఉండదు, అడుక్క తినుడు ఎప్పుడు కూడా. ట్రంప్కు వాని దేశం దగ్గరికి వస్తే ఎవరిని కేర్ చేయడు. ఎంత పక్కకుండి పెంచుకున్నా కూడా హ్యాడ్ నేషన్ పంపించేసిండు అలాని. నేషన్ ఫస్ట్ అని ట్రంప్ అన్నాడు కదా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు నేషన్ ఫస్ట్ అని ఎందుకు అనరు? అరే అటు ఇటు పోయి ఇడికే తీసుకొస్తుంటే ఏడిసేది ఇండియా మీదనే. బయట ఉన్నోళ్ళు కూడా ఏడిసేది ఇండియా మీదనే, లోపల ఉన్నోళ్ళు కూడా ఏడిసేది ఇండియా మీదనే. మరి అనమా ఈ పాకిస్తాన్ కొడుకుల్ని, బంగ్లాదేశ్ నా కొడుకుల్ని బయటకు పంపిస్తే మన దేశం నుంచి వెళ్ళి ఇంకా బెటర్ గా మనమే అవుతాం కదా. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇవాళ ఎక్దం ఖుష్ అయిపోయే వార్త ఎట్లున్నదని అంటే పాకిస్తాన్కి పుచ్చలు వలిగిపోయినట్టు అయిపోయిందంట. మనమేం చేయలేదు అయ్యో, వాళ్ళకి ఎట్లా అంటే తవ్వుకొని పడుడు వాళ్ళకి మస్తు అలవాటు కదా. ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఓ అని కాలుబూట్లు నాకుతూనే ఉన్నారు. ఊ అంటే ఫ్లైట్ ఎక్కిపోతాడు, ఊ అంటే మునిరు పోతాడు, పిఎం పోతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. వీళ్ళకి ఏంద్రా ఇంత అని అంటే సరదా అంటారు కదా, అట్లా ఉన్నది ఇలా పరిస్థితి. మంచిగా ట్రంప్ మా సైడ్ ఉన్నాడు, మమ్మల్ని ఆపేటోళ్ళు ఎవ్వరు ఇంకా చూసుకుందాం ఎట్లయితే అట్లా అన్నట్టు ఓ ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు లాస్ట్ కాసే ట్రంప్ మోసేతి నీళ్ళు అయిపించి పెట్టిండు. ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని బ్యాన్ చేసి పడేసిండు. మా దేశం మీరు రాకండి అయ్యా, మీకు వీసాలు ఇయ్యము, మీరు మా దేశానికి రావద్దు అని చెప్పిండంట. నిజమే. అసలు ఏం జరిగిందనంటే, ప్లీజ్ మన వీడియోస్ కొంచెం వైరల్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, షేర్లు చేయాలా, లైక్స్ అండ్ కామెంట్ చేయండి. అప్పుడే కొంచెం వీడియోస్ గట్టిగా బయటకు వెళ్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మన దేశంలో మనకి ఎట్లయితే ఉచిత పథకాలు అని ఇస్తారు కదా, బియ్యం కానీ లేకపోతే ఇల్లులు కానీ ఇంకా ఎక్స్ట్రా మనకి ఏవైతే ఫ్రీగా వస్తాయో గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ కానీ స్టేట్ కానీ అక్కడి నుంచి వచ్చేది, ఇవి మనకు ఫ్రీగా ఇస్తే మన ఇండియా లోపల ఉన్న ఇండియన్స్ వాటిని పొందితే అది ఓకే. ఎందుకనంటే ఇండియా లోపల ఉన్న ఇండియన్స్ కదా, మనం మన దేశానికి మనం ట్యాక్స్ కడతాం కాబట్టి ఆ ట్యాక్స్ పైసలు ఇట్లా ఉచిత పథకాలు పెట్టి మనకు కొన్ని అడ్జస్ట్ చేస్తారు కదా. అప్పుడు మన దేశంలో వేరే దేశం వాళ్ళు వచ్చి పడి తింటే మనకు రావాల్సిన ప్రాఫిట్స్ అన్ని వాళ్ళు పొందితే మనకు గాలదా? మనం గరీబ్ గామా? నలుగురు కోసం అడ్జస్ట్ చేసేదాన్ని 8 మంది యాడ్ అయినరు అని 8 మంది కోసం వీళ్ళు ఇంకా పెట్టాలని అంటే బడన్ అవుతుంది కదా. మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది కదా, అప్పుడు అప్పులు అవుతాయి కదా, పోవర్టీ అనేది పెరుగుతుంది కదా. సేమ్ ఇదే అమెరికాలో కూడా జరుగుతుంది. ఒకప్పుడు అమెరికా అంటే ఒక నెక్స్ట్ లెవెల్ దేశం, రిచెస్ట్ కంట్రీ, ఆడ పోవర్టీ అనేది ఉండదు, మిడిల్ క్లాస్ దాకానే ఉంటారు కానీ గరీబులు ఉండరు అన్నట్టు ఉంటుండే. లిమిటెడ్ పాపులేషన్, లిమిటెడ్ పీపుల్ ఉంటుండే, మంచి బిజినెస్లు ఉంటాయి, అన్నీ జరుగుతాయి. సడన్గా మరి ఇదెందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు అవతల దేశాల నుంచి వెళ్ళి అమెరికాకి మస్తు మంది పోతారు, బతుకుతారు, పనులు చేసుకుంటారు, బిజినెస్లు చేసుకుంటారు, చదువుకుంటారు, అన్నీ చేస్తారు. అయితే సేమ్ అట్లనే ఈ పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు అందరూ పోయినారు, ఇండియన్స్ కూడా పోయినారు. దీంట్లో హైలైట్ ఏమైందంటే ట్రంప్ 75 కంట్రీస్ని మన 75 కంట్రీస్ని అమెరికాకు రాకుండా క్యాన్సిల్ చేసి పడేసిండు. వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసిండు. ఇవి స్టూడెంట్స్ది అండ్ బిజినెస్ వాళ్ళది కాదు, ఇమిగ్రేట్స్ది వీసాలు క్యాన్సిల్ చేసేసిండు. ఎందుకు క్యాన్సిల్ చేసిండు అని అంటే, యుఎస్ఏ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ ప్రజలకి ఉచిత పథకాల కింద ఏమైతే ఇస్తున్నదో ఇవన్నీ అక్కడున్న వేరే దేశ కంట్రీ వాళ్ళు ఖాళీగా కూర్చుండి ఏ పని చేయకుండా తినుకుంటా పండుకుంటుండంట. దానివల్ల అమెరికా జీడిపి తగ్గడమే కాకుండా అమెరికా గవర్నమెంట్ పైన, దాని బడ్జెట్ పైన ఎఫెక్ట్ కూడా పడుతుందంట. ఇది బయటకు ఎట్లా వచ్చింది అంటే, ఎలాన్ మాస్క్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి ఆ రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్లో వచ్చింది ఏంటంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, భూటాన్, నేపాల్ ఇట్లా ఇంకో 75 కంట్రీస్ ఆ దేశంలో ఉన్న ఆ పీపుల్ ఆ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలను తీసుకునుడు, తినుడు, పండుకునుడు, ఏ పని చేయరంట. ఇసుంటోళ్లకు గవర్నమెంట్ అప్పుడు పెడతా ఉన్న కొద్దీ వాళ్ళ ఒరిజినల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోవర్టీ అనేది పెరిగిపోతుంది.
ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పైసలు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటున్నారు కదా, దానివల్ల వాళ్ళకు మస్తు ఎఫెక్ట్ పడుతుందంట. సో మరి ఇండియన్స్ కూడా పోయినరు కదా, మరి ఇండియాకి అట్లా అనలేడా ట్రంప్ అని అంటే అనలే. ఎందుకు అనలే తెలుసా? ఇండియా నుంచి వెళ్ళి యుఎస్ఏనే కాదు ఏ కంట్రీకి పోయినా మన ఇండియన్స్ వాళ్ళ టాలెంట్ మీద పోతారు, వర్క్ పర్పస్ పోతారు, లేదా సదనికి పోతారు. కానీ ఇల్లీగల్గా సొచ్చి ఆ దేశం మీద పడి తిని పడుకుందాం అనే మైండ్ సెట్తో ఇండియన్స్ ఉండరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్స్. మరి టారిఫ్ల మ్యాటర్లో ట్రంప్ మన మీద ఇంత వేస్తున్నాడు, ఇండియాని ఏమంటలేడా అంటే, ట్రంప్కు టారిఫ్లతో ఉన్న లొల్లి ఏంటంటే అది ఈగో. ఇండియా మా మాట వింటలేదు, పెద్ద పెద్ద కంట్రీస్ యూరోప్ ఇట్లాంటివే నా మాట విన్నాయి, ఇండియా నా మాట విన్నదా అనే ఈగో వల్ల వాళ్ళు టారిఫ్లు వేస్తున్నాడు. మనకు బర్డన్ చేద్దాము, మన జీడిపిని తగ్గియాలి, మన ఎకనామిక్ని కొట్టాలి అని మనకు ఉంది. కానీ మనల్ని ఎందుకు గెలకలేడు అక్కడున్న ఇండియన్స్ని అని అంటే, ఆడ ఇండియన్స్ పోయింది ఏదో ఖాళీ కూసుండనికి, తిని పడుకోనికి, అమెరికా ఎట్లున్నా మంచిగా చూడడానికి కాదు, కమాయించడానికి, కష్టపడడానికి, పని చేయడానికి పోయినరు, చదువుకోనికి పోయినరు. సో వాళ్ళని అంత ఈజీగా ట్రంప్ గెలకడు. ఎట్లా అంటే ఆడ పని చేస్తున్న మెజారిటీ పీపుల్, దాంట్లో ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ అయితే యూఎస్ఏలో ఉన్నాయో దాంట్లో కూడా మ్యాక్సిమం హై పొజిషన్లో ఇండియన్సే ఉన్నారు, వేరే కంట్రీలో కూడా చక్కగా లేరు. ఆ లెవెల్ ఉంటుంది మన స్టామినా, మన వర్కింగ్ స్టామినా కూడా. సో అందుకోసమని ట్రంప్ ఇటు ఇండియన్స్ని ఏం గెలకలేదు. అయితే మరి దీనికి సొల్యూషన్ ఎట్లా తీసుకొస్తుందంట ట్రంప్ అని అంటే, వీళ్ళకు ఎవరికైతే వీసాస్ బ్యాన్ చేసిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని బ్యాన్ చేయడమే కాకుండా అక్కడ లోపల పడి పందులు లెక్క పడి తినుకుంటా పడుకుంటున్న ఎవరైతే ఉన్నారో పట్టుకొని ఏరుకుంటా దేశంలో పడేస్తున్నారంట. ఇది ఈ పాకిస్తాన్ కొడుకులకు ఏమైపోయిందనంటే, అమ్మా ఇన్ని రోజులు మా ట్రంప్ అమ్ముకుంటేమే మా కింద వేసిపోయానే అన్నట్టు అయిపోయింది దానికి. ట్రంప్ ప్లీజ్ ఇది వెనక్కి తీసుకోవా, కొంచెం తొందరగా అయ్యేటట్టు చూడవా అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఒరే ఎంతసేపు అవతల దేశాల మీద పడి ఏడ్చుడు, లేకపోతే అవతలోడు ఇచ్చే దాని మీద బతుకుడు తప్పిస్తే మీకు కుచ్చే కమాయించుకొని మనం బతకాలా, ఎవరికి గులాంగిరి కావద్దు అనే కాన్సెప్టే ఉండదు మీ మైండ్లల్లో. ఎంతసేపు డెవలప్ అవుతున్న ఇండియా మీద బాంబులు వేయాలా, దాడులు వేయాలా, గివ్వి తప్పించి ఇంకొకటి మీరు ఏమైనా పెద్ద పీకిందేమన్నా ఏది ఉండదు, అడుక్క తినుడు ఎప్పుడు కూడా. మీ అసుంటోళ్లకు ఈయన బరాబరి చేసి పెట్టినరా. అయితే ఇది ఇంకొక విషయం కూడా ఏంటంటే, ట్రంప్ అలా అంతగానం చూసుకున్నాడు, ఆయన వచ్చినప్పటి నుంచి దగ్గర తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. అంటే ట్రంప్కు యూఎస్ఏ దగ్గరికి వస్తే, వాని దేశం దగ్గరికి వస్తే ఎవరిని కేర్ చేయడు. వాళ్ళ దేశమే ఫస్ట్, నేషన్ ఫస్ట్, దాని తర్వాతనే ఏదైనా అని అంటాడు. అందుకే ఎంత పక్కకుండి పెంచుకున్నా కూడా ఫ్యాడ్ నేషన్ పంపించేసిండు అలాని. అట్లుంటుంది ట్రంప్తోని. అయితే దేశమే ఫస్ట్, నేషన్ ఫస్ట్ అని ట్రంప్ అన్నాడు కదా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు నేషన్ ఫస్ట్ అని ఎందుకు అనరు? అరే అటు ఇటు పోయి ఇడికే తీసుకొస్తుంటే ఏడిసేది ఇండియా మీదనే, బయట ఉన్నోళ్ళు కూడా ఏడిసేది ఇండియా మీదనే, లోపల ఉన్నోళ్ళు కూడా ఏడిసేది ఇండియా మీదనే. మరి అనమా? క్వశ్చన్ కూడా చేయొద్దా? చేయాలి కదా, అందుకే క్వశ్చన్. అయితే ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళు 40%, అంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళి యూఎస్ఏకి పోయిన 40% మెంబర్స్ తినుడు పండుకున్నాడు, ఆ పథకాలు తీసుకోవాలి, తినాలి, పండాలి, ఇదే పంచాయతీలు ఉన్నారంట. బంగ్లాదేశీలు 56-58% బంగ్లాదేశీలు తినాల పండాలంట. ఆఖరికి చైనా కూడా 31% అట్లనే చేస్తుందంట. చూడు, ట్రంప్ బ్యాన్ చేసిన దేశాలలో ఈ మూడు కూడా ఎంత హైలైట్ ఉన్నాయి, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్. మనోళ్ళు కూడా ఏమంటారంటే, ఈ పాకిస్తాన్ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని కానీ, బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని కానీ పంపించేద్దాం రయ్యా అని ఎందుకు అన్నాడు తెలుసా? ట్రంప్ డిసిజన్ తీసుకున్నాడు, వన్ సైడ్ ఉంటుంది కాబట్టి ఆయన తీసేసుకున్నాడు, పంపించేస్తుండు. మరి ఇండియాలో కూడా అది తీసుకుంటా అంటే ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఎందుకంత లొల్లి చేస్తున్నారు మీరు? మనం కడుతున్న ట్యాక్సులు మన దేశంలో మనం తినాలా? ఏ దేశంకైనా వచ్చి పాకిస్తాన్ వాడు వచ్చి, బంగ్లాదేశ్ వాడు వచ్చి వండుకొని ఈడ తింటా అంటే మనం ఎందుకు ఒప్పుకోవాలా? మనం ఒప్పుకోవద్దు. ఇండియా ఇంత ఇప్పుడు డెవలప్ అయితేనే ఉన్నది. ఇట్లాంటి మ్యాటర్స్లలో కూడా మనం స్ట్రిక్ట్గా మనం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే, ఈ పాకిస్తాన్ కొడుకుల్ని, బంగ్లాదేశ్ నా కొడుకుల్ని బయటకు పంపిస్తే మన దేశం నుంచి వెళ్ళి ఇంకా బెటర్గా మనమే అవుతాం కదా. మన ఇండియా ఇంకా డెవలప్ అవుతుంది, మనకు వచ్చే పథకాలలో ఇంకా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి కానీ తగ్గవు.
ఇట్లాంటి వాళ్ళని పంపించేయడానికి మనం ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ మనం గవర్నమెంట్కి చేయాలా. ఆపోజిషన్ అయినా ఇప్పుడు అంటే రూలింగ్ పార్టీ ఏది ఉన్నది అని మ్యాటర్ కాదు. ఇక్కడ ఏ పార్టీ రూలింగ్లు ఉన్నా ఆపోజిషన్ ఇట్లాంటి స్టాండ్స్కి మీరు సపోర్ట్ చేయాలి. అప్పుడే మనం ఇంకా డెవలప్ కావడానికి ఎక్కువ చాయిసెస్ తొందరగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కడికి పోయినా ఏ కంట్రీకి పోయినా గులాంగిరి అనేది చేయరు. తిని పండుకోవాలా అనే మైండ్ సెట్ ఇండియన్స్లో ఉండదు. అందుకోసమే ఇండియాని టచ్ చేయాలంటే ఎవరికైనా వణుకొస్తుంది. ఆడు పోతే ఏ పనన్నా చేసుకొని బట్ పని చేసి కష్టార్జితం ఏదైతే ఉంటుందో దానితో వాడు బతుకుదాం అనుకుంటాడు. కానీ పుకట్ల బతికే బతుకులు ఇండియన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అందుకోసమే గ్లోబల్గా వరల్డ్గా ఇండియన్స్కి అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఈ పాకినా కొడుకులకి బంగ్లానా కొడుకులకి ఎందుకు ఉండదు అని అంటే ఎప్పుడు ఎక్కడ పుకట్ల పోయి సొచ్చి సొరగొట్టుకొని తిందామా పందామా, ఆ దేశంలో ఏదైనా లొల్లి చేద్దామా, వాళ్ళ గవర్నమెంట్లో మీద ఏమన్నా యాంటీగా మాట్లాడదామా, ఆడ ఇంకేదైనా కొత్త ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేద్దామా అనే కాన్సెప్ట్లు ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ట్రంప్ చేసింది 110% కరెక్ట్. మీరేమంటారో మీకు కామెంట్లో చెప్పండి. ఇండియాలో కూడా ఇట్లనే జరగాల. అయితే మన ఇండియన్స్కి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇండియా మస్తు భయానక అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇవన్నీ మన ఇండియాలో కూడా ఉన్న ఈ బంగ్లాని పాకిలని బయటకు పంపించేసి ఇండియన్స్ని మంచిగా ఇంకొక నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్స్కి తీసుకుపోవాలా. గవర్నమెంట్స్ ఏది వచ్చినా కూడా అని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.